మామిడికాయ సీజన్ వచ్చింది అంటే ప్రతి ఇంట్లో ఆవకాయ సువాసనే. ఈ రోజు 10 కిలోల మామిడికాయతో సంవత్సరం అంతా నిల్వ ఉండే రుచికరమైన తెలంగాణ స్టైల్ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో పూర్తి వివరంగా చూపిస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజు మన లలితాస్ కిచెన్ లో 10 కేజీల మామిడికాయతో తెలంగాణ స్టైల్ ఆవకాయను తయారు చేస్తున్నాం. సరైన కొలతలు సరైన పద్ధతిలో పాటిస్తే పచ్చడి ఏడాది వరకు చాలా బాగా నిల్వ ఉంటుంది. మామిడికాయలు పూర్తిగా పచ్చివే ఉండాలి. పండినవి లేదా మెత్తగా ఉన్నవి తీసుకోకూడదు అండ్ పుల్లటివి తీసుకోవాలి. సో ముందుగా అయితే వీటిని కడిగి పెట్టేశానండి. ఇక ఇవి కడిగినవి కూడా మనం కాస్త క్లాత్ తోనైతే తుడుచుకోవాలి. తేమ అనేది ఉండకూడదు. సో మనం క్లారిటీ కోసం అయితే తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. తేమ లాంటిది ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండలేదు. అందుకని మొత్తం తుడుచుకొని అలాగ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసేయాలండి. ఇక చూపిస్తున్న విధంగా మామిడికాయ పైన టిప్ అయితే కట్ చేసుకోవాలండి. సో ఇలాగా అన్ని కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసేయాలి. ఇక ఈ మామిడికాయలు కోయడానికి కత్తి బల్ల పూర్తిగా శుభ్రంగా ఉండాలి. కాయలు కడిగిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే కోయాలి. ముక్కలపై నీటి చుక్క కూడా ఉండకూడదు. సో చూపిస్తున్న విధంగా 4 ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి. అయితే ఒక కాయలో అయితే 8 పీసెస్ వస్తాయి, లేదంటే 4 పీసెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ తర్వాత అయితే ఇవి ష్రింక్ అవుతాయి కాబట్టి కూడా పెద్దగా కూడా తీసుకోవచ్చు. సో చూపిస్తున్న విధంగా అయితే మొత్తంగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక వీటిని కూడా క్లాత్ తో అయితే తుడుచుకోవాలి. మనం కట్ చేసిన తర్వాత ఇందులో కట్ చేసిన మామిడికాయలో నుంచి లోపల తొడిమి మొత్తం తీసేసి వీటిని మళ్ళీ ఒకసారి అయితే తుడుచుకోవాలండి. ఇవైతే పచ్చిగా ఉంటాయి. సో తొడిమి తీసేసి మొత్తంగా అయితే క్లాత్ తో తుడుచుకోవాలి. తేమ అనేది ఉండకుండా తీసేసుకోవాలి. సో ఇలాగా మొత్తం తీసేసుకొని అయితే ఒకటొకటిగా మొత్తం క్లాత్ తో తుడుచుకుంటూ ఉండాలి. సో మొత్తంగా అయితే తీసేసిన తర్వాత వీటిని అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఆరబెట్టేయాలండి. ఇలాగ ఆరబెట్టేయడం వల్ల తేమ అనేది కూడా మొత్తం పూర్తిగా వెళ్ళిపోతుంది. సో ఆరబెట్టడం కోసం అయితే నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను. దానిపైననే ఆరబెట్టేస్తున్నాను. సో కొంచెం ఏదైనా తేమ లాంటిది వాటర్ లాంటిది ఉన్నా కూడా క్లాత్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఇంట్లో ఫ్యాన్ కిందనే ఆరబెట్టేస్తున్నాను. సో ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా దీన్ని అయితే మనం తీసేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా మొత్తంగా అయితే ఆరిపోయాయి. ఇక దీన్ని అయితే మొత్తం తీసేసుకొని ఇంకా మనం పచ్చడి కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మొత్తం తీసుకుంటున్నాను. ఇంకా కాస్త తేమ ఉంది అనిపించినా కూడా కొద్దిసేపు ఇంకా ఆరబెట్టేయచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో అయితే మొత్తం ఆరిపోయాయి కదా, అందుకని నేనైతే తీసుకుంటున్నాను. 10 కేజీల ఆవకాయ పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 500 గ్రామ్స్ వరకు జీలకర్ర, ఇందులో 250 గ్రామ్స్ తాలింపుకి, అలాగే 250 గ్రామ్స్ పొడి చేసుకోవాలి. ఇక 250 గ్రామ్స్ వరకు అయితే ఇలా శనగలు తీసుకున్నాను అండ్ ఆవాలు కూడా తీసుకుంటున్నానండి 2.5 కేజీ వరకు. ఇందులో 250 గ్రామ్స్ వరకు అయితే తాలింపు కోసం అని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలినది అయితే మొత్తం పొడి చేసుకోవాలండి. మనకి ఆవాలు కారం అనేది సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇక కొబ్బరి కుడకలు అయితే నల్ల కొబ్బరి కుడకలు తీసుకోవాలండి. వీటి వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా మెంతులు కూడా 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇందులో 150 గ్రామ్స్ వరకు నేను అలాగే వేసుకోవడానికి పచ్చడిలో అండ్ మిగిలింది అయితే మొత్తం పొడి చేసుకుంటున్నానండి. సో వీటిని కూడా దీన్ని అయితే ప్యాన్ మీద కొద్దిగా వేడి చేసుకొని అయితే పొడి చేసుకోవాలండి. ఇక కారం అయితే 2.5 కేజీ వరకు తీసుకుంటున్నాను. ఇందులో అయితే పచ్చడి కోసం కారం అంటే స్పెషల్ గా అయితే దొరుకుతుందండి. అండ్ ఈ కారం మనకి కలర్ కూడా చాలా బాగా ఇస్తుంది. 1.5 కేజీ అన్నప్పుడు నేను 1 కేజీ అయితే కొన్నది కారం యూజ్ చేస్తున్నాను. అలాగే 1.5 కేజీ అయితే ఇంటి కారం పొడి అయితే యూజ్ చేస్తున్నానండి. మన ఇంటి కారం వల్ల టేస్ట్ కూడా వస్తుంది అండ్ కొన్న కారం వల్ల కలర్ కూడా వస్తుంది. సో రెండు అయితే యూజ్ చేస్తున్నానండి. రెండు యూజ్ చేయాలని ఏం లేదండి, మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే ఇంకా మనం దీనికోసం అయితే నేను 2 కేజీస్ వరకు అయితే కల్లుప్పు తీసుకున్నాను. ఇక ఉప్పు అయితే మొత్తం పొడి ఉంది అండ్ నేను దొడ్డుప్పు కూడా తీసుకొని దాన్ని పైన పౌడర్ చేసుకొని చూపిస్తాను. ఇక దీనికోసం అయితే 2 కేజీస్ వరకు తీసుకున్నానండి పచ్చడి కోసం అని. ఇక ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా నేను ముందుగా అయితే ఒక 5 లీటర్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. నువ్వుల నూనె ఇంకా ఆవాలు అయితే తీసుకున్నానండి 2.5 కేజీస్ వరకు. ఇందులో అయితే 250 గ్రామ్స్ వరకు అయితే వేయించడానికని ఇంకా మిగిలింది అయితే మొత్తం పొడి చేసుకుంటున్నాను. మనం అప్పటికప్పుడు పొడి చేసుకోవడం వల్ల రుచి అండ్ సువాసన అనేది చాలా బాగా వస్తుంది పచ్చడికి. ఇంకా ఆవాల పొడి అయిపోయింది కదా, ఇంకా జీలకర్ర అయితే కొద్దిసేపు అలాగా ఆరబెట్టిన తర్వాత ఇందులో మనం 250 గ్రామ్స్ వరకు మిగిలింది అయితే మొత్తం పౌడర్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నువ్వుల నూనె అయితే తీసుకుంటున్నానండి. ఒక 3 కేజీస్ వరకు అయితే అలాగ వేడి చేస్తున్నాను. సో నూనెను కొద్దిగా వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత వాడితే నిల్వ బాగా ఉంటుంది అండ్ మంచి నాణ్యత గల నూనెను తీసుకోవడం వల్ల మనకి రుచి కూడా బాగా పెరుగుతుంది. దీన్ని అయితే చల్లారడానికి పక్కన పెడదాం. ఇక వెల్లుల్లి అయితే మొత్తం ఇలాగా తీసుకొని మొత్తం పేస్ట్ అయితే చేస్తున్నానండి. ఇలా రోట్లో చేయడం వల్ల మనకి కచ్చపక్కగా దంచడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక పచ్చడి కోసం అయితే వెల్లుల్లి 1 కేజీ వరకు తీసుకున్నానండి. ఇందులో 250 వరకు అయితే పక్కన పెట్టేసి మిగిలిందంతా పేస్ట్ చేసుకుంటున్నాను. కచ్చపక్కగా ఇలాగ మొత్తం పేస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సో మనం తీసుకున్న ఏదన్నా సరే ఇంగ్రీడియంట్స్ తేమ వాటర్ అనేది లేకుండా
ఉండే కంటైనర్ లో అయితే వేసేసుకోవాలి. ఇక నేనైతే మెతులు తీసుకుంటున్నాను. మెతులను అయితే కొద్దిగా వేడి చేసుకోవాలండి. సో ఇలాగా చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా మనం లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఇక దీని స్మెల్ వచ్చింది అంటే చాలు పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక దీన్ని చల్లారనిచ్చి మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇక కల్లు ఉప్పు చెప్తాను కదా, ఇక ఈ ఉప్పుని కూడా కొద్దిసేపు ఆరబెట్టేసి మొత్తం ఫైన్ పౌడర్ గా అయితే చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేనైతే పౌడర్ చేసుకుంటున్నాను. ఇక మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఆవాల పొడి ఇంకా కొద్దిగా మిగిలిచ్చాను తాలింపు కోసం. ఇంకా జీలకర్ర కూడా పొడి ఉంది అండ్ తాలింపు కోసం అయితే పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా. ఇంకా చూస్తున్నారు కదా, జీలకర్ర అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా తెల్ల శనగలు కూడా అలాగే పెట్టేస్తున్నానండి. ఇంకా 750 గ్రామ్స్ వరకు అయితే నేను మొత్తం కచ్చపక్కగా దంచుకున్నాను వెల్లుల్లి. ఇందులో చెరి సగం చేశాను, ఒక సగం అయితే తాలింపుకి, మరో సగం అయితే అలాగే పచ్చడిలో వేసుకోవడానికి. అండ్ మిగిలింది అయితే మొత్తం అలాగే ఉంచేసుకుంటున్నాను వెల్లుల్లి తాలింపు కోసం అని. సో చూస్తున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని రెడీ ఉన్నాయి. ఇక మనం అయితే పచ్చడికి అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను, పెద్ద కంటైనర్. ఇందులోనే 10 కేజీస్ వరకు అయితే మొత్తం మామిడికాయలు అయితే వేసేసుకుంటున్నాను. సో నేను ఇంతసేపు కూడా మొత్తం ఆరబెట్టేసాను కాబట్టి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ముందుగా వేడి చేసి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా, అదైతే వేసేసుకుంటున్నాను. ముందుగా ఇలాగా మామిడికాయలో ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి మామిడికాయకి ఆయిల్ బాగా పడుతుంది అండ్ మసాలాలు ఏది వేసినా కూడా చాలా బాగా పట్టేస్తుంది. ఇలాగా కలిపే టైంలో అయితే గ్లౌజ్ వేసుకోండి, లేదంటే కారం అనేది చేతిలోకి అంటుకొని చాలా మంట అయితే వస్తుంది. సో నేనైతే గ్లౌజ్ యూజ్ చేశాను. ఇంకా దీనికి ముందుగా చెప్పిన క్వాంటిటీ ఉంది కదా, నేను 2.5 kg వరకు అయితే కారం వేసుకుంటున్నాను. ఇంకా ఇలాగ వేసేసుకొని ఇంకా ఇందులోనే మనం ముందుగా మెంతులు అయితే వేడి చేసుకుని ఉంది కదా, చల్లార్చినవి అయితే వేసేసుకోవాలి. ఇక నేను చెప్పాను కదా చెరి సగం అని, సో 250 గ్రామ్స్ వరకు అయితే ఇందులో అలాగే వేసేసుకుంటున్నాను. మిగిలింది అయితే తాలింపు కోసమని ఉంచుకుంటున్నానండి. ఇంకా మెంతి పొడి కూడా వేసుకుంటున్నాను మిగిలింది. సో ఇలాగ వేసుకొని మెంతి పొడి కొద్దిగా కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే తగ్గించుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు. ఇందులోనే జీలకర్ర పొడి కూడా వేసేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, పొడి అయితే మొత్తంగా వేసేసుకొని ఇక ఇందులోనే తెల్ల శనగలు కూడా వేసేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ముందుగా అయితే కట్ చేసుకున్న కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాయి. ఇవి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చాలా బాగా టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇక ఇందులోనే 2 kgs వరకు అయితే ఉప్పు వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం ఉప్పు వేసుకున్న తర్వాత ఆవాల పొడి ఉంటుంది కదా, సో అదైతే వేసేసుకుంటున్నాను. సో నేను 250 గ్రామ్స్ వరకు అయితే మిగిలిచ్చాను, మిగిలింది అయితే మొత్తం వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం మెల్లమెల్లగా కలిపేస్తూ ఉండాలండి. ఇలా నెమ్మదిగా కలపడం వల్ల ముక్కలకు మసాలా బాగా పడుతుంది. సో చేతులతో అయితే నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అండ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందండి. సో మసాలాలు అయితే ముక్కలకి బాగా పట్టాలి. సో ఇలాగ మొత్తం కలిపేసుకొని ఇంతకు ముందు మనం వేడి చేసుకొని చల్లార్చిన ఆయిల్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకోవడం వల్ల మసాలాలు అనేవి ముక్కలకి ఇంకా చాలా బాగా పడుతుంది. సో ఇలాగ మొత్తం వేసేసుకొని మెల్లగా అయితే కలుపుతూ ఉండాలండి. సో ఇదైతే కలుపుతూ ఉన్నప్పుడు మనకు ఆయిల్ వస్తే తగ్గింది కదా, ఇంకా తాలింపు కోసం అని అయితే నేను ఆయిల్ వేసుకున్నాను కాబట్టి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వెల్లుల్లి అయితే వేసేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక ఈ వెల్లుల్లి అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలండి. కాస్త అయితే టైం పడుతుంది. కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే చాలు క్రిస్పీగా అయితే ప్రిపేర్ అవుతుంది. సో మనం ఇలాగ వేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. పిండి తినేటప్పుడు ఇంకా మిగిలిన వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా మొత్తం తాలింపు అయితే చేసుకుంటున్నాను. సో ఇలాగ అయితే వీటిని కాస్త క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో చేసుకోవడం వల్ల మాడిపోతుంది తప్ప టేస్ట్ అనేది రాదు. ఇక దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. మరొక గిన్నె పెట్టి అందులోనే ఆయిల్ వేసేసుకొని ఇది కాస్త వేడైంది అన్నప్పుడు ఇందులోనే మనం ముందుగా మిగిలించుకున్న జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకొని అయితే వీటిని కూడా తాలింపు చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే లో ఫ్లేమ్ లోనే చేసేసుకోవాలి. ఇలాగా తాలింపు చేసుకొని మొత్తం చల్లార్చిన తర్వాతనైతే పచ్చడి కోసం యూజ్ చేయాలండి. ఇదైతే లో ఫ్లేమ్ లో మొత్తం తాలింపు అయితే అయింది కదా, ఇక చల్లారనిద్దాం. ముందుగా కలుపుకున్న పచ్చడి ఉంది కదా, ఇందులోనే ముందుగా మనం చేసి చల్లార్చుకున్న వెల్లుల్లి ఉంది కదా, అదైతే వేసేసుకోవాలండి. సో ఇలాగా మొత్తం వేసేసుకొని ముందుగా మనం మళ్ళొకసారి తాలింపు చేసుకున్న వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లి రవ్వలన్నీ వేసేసుకోవాలి. ఇదన్నీ చల్లారిన తర్వాతనైతేనే వేసేసుకోవాలండి. సో ఇందులోనే మనం ముందుగా చల్లార్చిన తాలింపు వేసేసుకున్న ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం వేసేసుకొని వీటిని ఇక పచ్చడి అయితే మొత్తం కలిపేసుకోవాలండి. నెమ్మదిగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ముక్కలకు అయితే బాగా పడుతుంది తాలింపు కూడా. సో ఇన్ కేస్ మనకి ఈ టైంలో ఆయిల్ సరిపోలేదు అంటే మరొకసారి ఆయిల్ వేడి చేసి చల్లార్చి ఇందులో వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే షిఫ్ట్ వైజ్ గా ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. సో ఇలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ 10 kgs అన్నాను కదా, కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. సో ఇలాగ మొత్తం ముక్కల్లోకి
మసాలాలు అయితే పట్టాలి. ఇలాగా మొత్తం కలుపుకొని మరో షిఫ్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. సో ఇలాగ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇంకా ఆయిల్ వేసుకొని మొత్తం అయితే మరొకసారి అయితే మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకోవాలండి. ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా ఇలాగ కలిపేస్తే మన ఆవకాయ రెడీ అండి. స్టోరేజ్ వచ్చేసి ఆవకాయను పూర్తిగా పొడి ఉన్న గాజు సీసా లేదా జాడీలో నింపి మూత బిగించి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచండి. అలాగే మొదటి 4-5 రోజుల పాటు ఒక్కోసారి పొడి గరిటతో అడుగు నుంచి పైకి బాగా కలపండి. దీంతో మసాలాలు, నూనె అన్ని ముక్కలు సమానంగా పడతాయి. ఇన్ కేస్ ఆ టైంలో మనకు ఆయిల్ సరిపోలేదు అన్న వేడి చేసి చల్లార్చి వేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మనకు కొద్దిగా ఉప్పు సరిపోయింది లేదా అన్నా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. నేను వేసిన క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక ఇంతేనండి. ఇక మిగిలిపోయిన మసాలాలో అన్నం కలిపి తింటే ఉంటుందండి. ఆహా, ఆ టేస్టే వేరు. ఇంకా జాడీలో అయితే ఒక 3 days తర్వాత అయితే ఓపెన్ చేసి చూద్దామండి. సో నేనైతే జాడీలో మొత్తం క్లాత్ అలా కవర్ చేసి అయితే పెట్టేశాను. సో ఆఫ్టర్ 3 days అయితే ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇదైతే ఇంకా కొన్ని రోజులకి అయితే బాగా ఊరుతుంది కూడా. సో ఒక 10-15 days వరకు అయితే మనకు మొత్తం టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం మెత్తగా కూడా అయిపోయింది. ఇందులో మామిడికాయలు కూడా. సో ఇందులో ఆయిల్ వేయడం అవసరం లేదు. సో నేను చెప్పిన క్వాంటిటీ వేయడం వల్ల చాలా పర్ఫెక్ట్ గా అయితే మీకు ప్రిపేర్ అవుతుంది పచ్చడి అనేది. సో ఈ సమ్మర్ లో మనం ఇయర్ మొత్తం నిల్వ ఉంచే మామిడికాయ పచ్చడి అయితే రెడీ. ఇంకా నేను దీన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే స్టోర్ చేసుకుంటున్నాను కూల్ ప్లేస్ లో. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.